వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. ఈరోజు మనం ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నామండి. శ్రీ లతా దత్త అమ్మగారితో ఇప్పుడు గురు పౌర్ణమి యొక్క విశిష్టత, ఇక్కడ పీఠంలో గురు పౌర్ణమి రోజు జరిగే కార్యక్రమాలు, ఆ ఇంపార్టెన్స్, ఈ పీఠం యొక్క ప్రాశస్త్యం తెలుసుకుందాం. మనం గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గురువు యొక్క బ్లెస్సింగ్ ఏ విధంగా మనం అందుకుంటాం సాధనా మార్గంలో అనేది మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రెజెన్స్లో ఫీల్ అవుతూ చేస్తున్నాము. సో ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ విభా మెడిటేషన్ వైబ్స్ చూస్తున్న మీరందరికి కూడా. సో నమస్తే అమ్మా. నమస్తే, జై గురుదత్త. ముందుగా దత్తాత్రేయ స్వామి బొట్టుతో మొదలు పెడతాం. ఓం శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం అనేది చాలా బ్లెస్సింగ్ అన్నమాట. అంటే యూనివర్సల్ మనల్ని గురువులు కలిపిన కలయిక ఇది. సో లోపల నుంచి నాకు ఎంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. ఎప్పుడు టీవీలో చూడడమే కానీ దగ్గరలో మీ యొక్క ప్రెజెన్స్ ఉందని తెలుస్తుంది. దత్త గురువు యొక్క ప్రెజెన్స్ మన చుట్టూ ఉందని తెలుస్తూనే ఉంది. సో అది అందుకోవడానికి కూడా మనకు ఒక టైం అనేది రావాలి. అవును, ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్ ఉంటే స్వామి కాళ్ళకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఈ రోజు మీరు వచ్చేసారు. చాలా సంతోషం అమ్మ. ఇక్కడ పీఠము మీరు ఎలా శ్రీపాద శ్రీవల్లభుల గారికి కానీ ఈ దత్త సాంప్రదాయానికి కానీ ఎలా అట్రాక్ట్ అయ్యారు, అంటే ఎలా వచ్చారు ఈ సాధనా మార్గంలోకి మీ లైఫ్ లో? తప్పకుండా ఇవన్నీ చెప్పే ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. విభా మెడిటేషన్ వైబ్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గురు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను. అయితే మీరు అడిగారు కదా ఎలా వచ్చారు ఈ గురు మార్గంలోకి అనేది మీరు అడిగారు. ఈ గురు మార్గంలోకి మనము రావాలనుకుంటే రాలేము. ఇది ఎన్నో జన్మల అనుబంధం ఉంటేనే, జన్మల అదృష్టం ఉంటేనే దత్తభక్తులు అవ్వగలం. దత్తభక్తులు అవ్వటం అంటే అంత సులభం కాదు. ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకోరు. ఎందుకంటే ఆయనకి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. దత్తాత్రేయ స్వామికి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మారుతూ ఉండాలన్నమాట. స్వామి యొక్క ప్రెజెన్స్ మొదలైనప్పుడు ఆ మార్పు మనలో వస్తూ ఉండాలి. అసలు దత్త అనే నామమే ఆయన మన కోసం దత్తం చేసుకున్నారు. దత్త ఇస్ అ సాక్రిఫైస్ అనమాట. ఇక గు అంటే అంధకారం, రు అంటే అంధకారాన్ని తొలగించడము. గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మన జీవితాలని సరైన మార్గంలో, ఇప్పుడు మనకి చీకట్లో అంతా కూడా తాడు కూడా పాములా అనిపిస్తుంది చీకట్లో. అదే వెలుతురుంటే అది క్లియర్ గా అమ్మో అది నేను ఇప్పుడు పాము అనుకున్నాను కదా, అది పాము కాదే, అది ఇది అనే మార్గం తెలుస్తుంది. అలా గురువు లేనప్పుడు మన జీవితం అంతా కూడా అయోమయంగా ఉంటుంది. గురువు వచ్చిన తర్వాత మన జీవితంలో అజ్ఞాన అంధకారాలు తొలగిపోయి సరైన మార్గాన్ని గురువు సూచిస్తూ ఉంటారు. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు అడ్డ రోడ్లు ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది, గోతులో పడతాం. కానీ గురువు ఉంటే స్ట్రైట్ రోడ్లో వెళ్తాం అనమాట. అర్థం అవ్వటానికి చెప్పాను. ఇక దత్తాత్రేయ స్వామి అన్నారు మీరు. ఎవరు దత్తాత్రేయ స్వామి అని? అత్రి అనసూయలు మానవాళికి, భూలోకానికి ఆ త్రిమూర్తులు రావాలి, ఈ భూలోకానికి మేలు జరగాలని వాళ్ళు తపం ఆచరించారు. ఎంతో తపం ఆచరిస్తే అప్పుడు త్రిమూర్తులు భూలోకానికి వచ్చారు. అనసూయ మాత పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు భూలోకానికి వస్తారు. అప్పుడు ఆ తల్లి పాతివ్రత్యానికి వాళ్ళు చంటి బిడ్డలుగా మారిపోతారు. వాళ్ళు వస్త్రం లేకుండా వడ్డం చేయమన్నప్పుడు ఆ తల్లికి మనసులో వీళ్ళు బిడ్డలనే భావన వస్తుంది. అప్పుడు వెంటనే అమ్మ లోపలికి వెళ్ళగానే వీళ్ళు చంటి బిడ్డలుగా మారిపోతారు. వచ్చి తల్లి వెంటనే వాళ్ళకి పాలివ్వటం జరుగుతుంది. ఇక మా పతిదేవుళ్ళు చంటి బిడ్డలుగా మారిపోయారని జగన్మాతకి, తల్లులకి తెలుస్తుంది. తల్లులు కూడా పతిదేవుళ్ళని ఎత్తుక్కుంటూ వస్తారు. అలా వీళ్ళని భూలోకానికి తీసుకొచ్చింది మన కోసం అత్రి అనసూయలే. ఇక అక్కడి నుంచి మొదట త్రిమూర్తుల పాదం పెట్టిన చోటు మాహుర్గఢ్ క్షేత్రం. ఫస్ట్ టైం అక్కడే అనసూయ పహాడ్ ఉంటుంది. త్రిమూర్తులు పాదం పెట్టిన చోటు మహా అద్భుతమైన దత్తక్షేత్రము. స్వయంగా దత్తాత్రేయ స్వామి నడయాడిన ప్రదేశము మాహుర్గఢ్ క్షేత్రం. అది దత్తాత్రేయ స్వామి. అక్కడ
ఆది పరాశక్తి అంటే అష్టాదశ పీఠం ఉంది. అలాగే మావుర్గఢ్ మొత్తం ప్రాంతానికి క్వీన్ అంటారు, రేణుకామాత ఉంది, గ్రామ దేవత. ఆవిడే ఆది పరాశక్తి. రేణుకామాత ఎవరు? జమదగ్ని మహర్షి సతీమణి. వాళ్ళ యొక్క పుత్రుడే పరశురాముడు. అక్కడ చాలా కథ అసలు కాళికాఖండంలో గాని దత్తపురాణంలో గాని మావుర్గఢ్ విశిష్టత చాలా బ్రహ్మాండంగా చెప్తారనమాట. అంతటి అద్భుతమైన పవర్ఫుల్ ప్లేస్ మావుర్గఢ్ క్షేత్రం. ఇక ఇక్కడ మీరు అడిగారు కదా, దత్తపీఠంలో మన గురు పౌర్ణమికి జరిగే విశేషాలు అన్నమాట. అంటే ఏం జరుగుతాయి? తప్పకుండా చెప్తాను. గురు పౌర్ణమి రోజు ముందు అందరూ కూడా, అంటే మీ సబ్స్క్రైబర్స్ దత్త భక్తులు అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం దత్తపీఠానికి. వచ్చి గురువు ఆశీస్సులు తీసుకోండి. ఆ రోజు ఉదయాన్నే ముందుగా దత్త పాదుక అభిషేకం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి గురు దత్త పాదుక అభిషేకంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే గురువుకి ఇంపార్టెంట్ పాదుకలు మాత్రమే. గురువుని మనము నేరుగా తాకలేము. ఆ పాదుకల్ని గురు స్వరూపంగా భావిస్తాము, ఆ పాదుకల్ని తాకుతాము. అందుకే దత్త పాదుక అభిషేకం అవుతుంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి అఘోర పాశుపతాస్త్ర హోమం జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత మధ్యాహ్న హారతి జరుగుతుంది. తర్వాత మహా అన్నప్రసాదం జరుగుతుంది. తర్వాత ఈ ఋతువులో వచ్చిన ఫలాలతో అభిషేకం జరుగుతుంది స్వామికి. అంటే అన్ని ఫలాల్ని సమర్పిస్తాము. తర్వాత సాయంత్రము భజన కూడా జరుగుతుంది. అది గురు పౌర్ణమి రోజు జరిగే కార్యక్రమాలు. ఇక ఆ తర్వాత గురువారమే వచ్చేసింది మనకి. ఎందుకంటే గురు పౌర్ణమి బుధవారం వచ్చింది, ఆ మర్నాడు గురువారం వచ్చింది. కాబట్టి గురువారం రోజు ఉదయం ఇక్కడ మెడిటేషన్ ఉంటుంది, సన్ మెడిటేషన్ ఉంటుంది, గైడెడ్ మెడిటేషన్. అలాగే తర్వాత సత్యదత్త వ్రతం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత అఖండ సిద్ధమంగళ స్తోత్రం జరుగుతుంది, మధ్యాహ్న హారతి జరుగుతుంది, మళ్ళీ అన్నప్రసాదం ఉంటుంది. దాని తర్వాత పల్లకి ఉత్సవం సాయంత్రం జరుగుతుంది. 2 రోజుల కార్యక్రమాలు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దత్తాత్రేయ స్వామి మన దగ్గర శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం అంటే దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే. ఆయన జన్మించింది పీఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు. కానీ ఇక్కడికి కూడా ఆయన వచ్చి కూర్చున్నారు. అంటే నేను పీఠం పెట్టాలి, శ్రీపాద వల్లభులు పీఠం పెట్టాలని ఈ రోజు అనుకోలేదు. స్వామి నేను వస్తాను అని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. స్వామి ఎందుకు వచ్చారంటే అందరి కర్మలు తొలగించడానికి. అందరూ గానగాపూర్ వెళ్ళగలరా, అందరు కుర్వపురం వెళ్ళగలరా, అందరు పిఠాపూర్ వెళ్ళగలరా, భక్తుల కోసం నేను ఎక్కడ వచ్చి కూర్చుంటానో అక్కడే నేను ఉన్నట్టు నిజ రూపంలో అని స్వామి తెలియజేశారు. ఓకే, చాలా విశేషాలు చెప్పారు. ఇక్కడ పీఠంలో జరిగేవి చాలా మందికి తెలియదు కూడా. అంటే ఆ సాధన మార్గంలో కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలుస్తూ ఉంటాయి, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇంపార్టెన్స్. సో ఇలా మనకి మీడియా వల్ల తెలుస్తుంది, మన ఛానల్ వల్ల. ఇంకొకటి ఏమో యాక్చువల్గా ఇప్పుడు మనము ఒక సాధనలో ఉన్నప్పుడు గురువు యొక్క ప్రెజెన్స్ మనము ఎనర్జీస్ ద్వారా ఫీల్ అవ్వగలుగుతాం. ఆ మార్గం అనేది ఎలా చూపిస్తారంటే త్రూ మెసేజెస్, త్రూ ఎనర్జీస్ ద్వారా, సమ్ శ్లోకాస్ ఏవైనా కావచ్చు, ఒక బుక్ కావచ్చు, త్రూ యూనివర్సల్ సింబల్స్, బ్లెస్సింగ్స్. ఇన్ ద కేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో మామూలుగా ఉన్న వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి అంటే అందరు ఏం చూస్తారంటే ఆ స్వరూపాన్ని పట్టుకుంటాం మనం. మరి స్వరూపం నుంచి మూలం చైతన్యం, ఆయన యొక్క చైతన్యం వైపు ప్రయాణం చేసడానికి ఏం కావాలి? ఫస్ట్ కలియుగంలో ముందుగా భగవంతుడు చెప్పింది, పరమేశ్వరుడు చెప్పింది కానీ అందరూ చెప్పింది కానీ గురువే మార్గం అని చెప్పారు. ఫస్ట్ రైట్ గురువు మీరు వెతుక్కోవాలి. ఆ సరైన గురువు మరి మాకు ఎలా దొరకాలి అని అందరూ ప్రశ్న. ఎందుకంటే గురువు మాకు కరెక్ట్, ఈ గురువు నాకు ఎలా కరెక్ట్ అనేది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి జంప్ అవుతూ ఉంటారు. అలా చేయటం మహాపాపం అని చెప్పారు. ఎందుకు అని అంటే నీకు సరైన గురువు ఎవరో దత్తాత్రేయ స్వామి చూపిస్తారు. ఎందుకంటే ఆయన ఆది గురువు దత్తాత్రేయ స్వామి, గురువులకే గురువు, మంత్ర యంత్ర తంత్రానికి గురువు ఆయన. భూత ప్రేత పిశాచ శాకిని ఢాకినీలకు కూడా ఆయనే, అన్నిటికీ ఆయనే. ఎవరైతే సరైన గురువు కావాలనుకుంటున్నారో ముందుగా గురు మంత్రాన్ని జపించాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అనే మంత్రాన్ని పట్టుకొని రోజు నామజపం చేస్తూ ఉంటే స్వామి ఒక తలుపు తీస్తారు. ఫస్ట్ ఒక డోర్ ఓపెన్ చేస్తారు. అప్పుడు గురు చరిత్ర పారాయణకి వెళ్తారు.
ఆ గురు చరిత్ర పారాయణం చేసిన తర్వాత స్వామి మీకు కరెక్ట్ గురువుని కళల రూపంలో కానీ నేరుగా ఆ డాట్ కనెక్ట్ చేసి, ఇప్పుడు మీరు ఎలా వచ్చారు, మీరు అనుకొని రాలేదు నా దగ్గర, ఇప్పుడు నన్ను గురువుగా స్వీకరించడానికి కూడా కాదు, ఒక గురువుని చూద్దామని వచ్చారు మీరు. ఈ గురువు పాత్రలో వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, ఆ పీఠం ఎలా ఉంది, మీరు మెడిటేషన్ లో ఉన్నారు, అక్కడ ఎనర్జీ అలైన్ అయింది. అలాగే మనం ఎప్పుడైతే గురు చరిత్ర పారాయణం మొదలు పెడతామో ఆ సప్తాహ పారాయణం అయిపోయే లోపల స్వామి మనకి సరైన గురువుని చూపిస్తారు. ఎవరైతే కరెక్ట్ గా నాకు గురువు కావాలి, నా లైఫ్ లో సరైన గురువు కావాలి అని ఒక 41 days ఈ మంత్రాన్ని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర అని ప్రతిరోజు ఈ మంత్రం చాటింగ్, అంటే ఒక మాల నుంచి 10 మాలల వరకు, ఒక మాల అంటే 108, 10 మాలలు అంటే 1008, అలా చేస్తూ ఎవరైతే సరైన గురువు కావాలి అని పరితపిస్తారో వాళ్ళకి సరైన గురువుని ఆ స్వామి చూపిస్తారు. ఎందుకంటే గురు చరిత్రలో అన్నిట్లో స్వామి ఏం చెప్పారంటే, దత్తాత్రేయ స్వామి నేరుగా ఎవరికి కనబడరు. ఈ గురువుని ఎవరైతే విశ్వసించి సరైన గురు మార్గంలో ఎవరైతే నడుస్తారో అక్కడే త్రిమూర్తులు సంతృష్టి చెంది వాళ్ళ యొక్క ప్రెజెన్స్, అంటే నేనే ఆ గురువుని, ఆ గురువే నేను అని ఆయన అప్పుడు చూపిస్తారు మీకు. అప్పుడు ముందు గురువు పరిచయం అవుతారు, తర్వాత దత్తాత్రేయ స్వామి కూడా మీకు కనబడతారు. దత్తాత్రేయ స్వామి కాదు, పెద్ద పెద్ద సద్గురువులందరూ కూడా, మహా అవతార్ బాబాజీ తీసుకోవచ్చు, ఇలా ఎంతో మంది ఉన్నారు సద్గురువులు, వాళ్ళందరూ కూడా మనకి మన యొక్క కళల్లో గాని ధ్యానంలో గాని మనకి ప్రత్యక్షంగా కనబడతారు. మన సోల్ అక్కడికి ట్రావెల్ చేస్తుంది. అది అంటే అది క్లియర్ గా తెలిసిపోతుంది మనకు అక్కడ. ఇక్కడికి వచ్చే ముందు రోజు మీకు చెప్పాను నేను ఫోన్ లో ఒక విజన్, నాకు వెంకటేశ్వర స్వామి, తిరుమల స్వామి అక్కడికి నేను వెళ్తున్నట్టు. మీ దేహం ఇక్కడ ఉన్నా మీ సోల్ తిరుమలకి వెళ్ళి వచ్చింది. మీ ప్రయాణము, మీ ఆత్మ అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ ప్రయాణించి వచ్చింది. మనకి స్వామి ఎంతో మంది భక్తులకి నా పాదం పట్టుకొని నేను కాశీ తీసుకెళ్తాను, ప్రయాగ తీసుకెళ్తాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఒక భక్తుడిని శ్రీశైలం తీసుకెళ్లి అన్ని చూపించుకొని వస్తారు. అలా మీ యొక్క సోల్ అలా ట్రావెల్ చేసి వచ్చింది. అంటే ఆ సోల్ లెవెల్ కనెక్షన్, అంటే మనము దీంట్లో ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో ఏమనుకుంటాం అంటే ఒక స్పిరిట్ గైడ్స్ అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు అంటుంటారు. యాక్చువల్ గా మనకి మన సాంప్రదాయంలో ఎవరో కాదు, మనం అలైన్ అవుతున్న గురువుస్, వాళ్ళ యొక్క లీనియేజ్, తర్వాత డివోషనల్ పాత్రలో ఉన్నప్పుడు మనం పూజించే దేవుళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళే కదమ్మా. అసలు ఈ గురు పరంపర ఎక్కడి నుంచి మొదలైంది? ఆదియోగి ముందు పరమేశ్వరుడు నుంచి సప్త ఋషుల నుంచి వాళ్ళ శిష్యుల నుంచి ఇవంతా కూడా గురు పరంపర మొదలు పెడుతూ అలా వచ్చి ఆదిగురు శంకరాచార్యులు ఎన్నో పీఠాలని స్థాపిస్తూ వచ్చారు. అలా గురు పరంపర అలా ఇప్పుడు మన శృంగేరి పీఠం ఉంది, కంచి కామకోటి ఉంది, కంచి పరమాచార్య అంటున్నాం కదా. ఇలాంటి గొప్ప గొప్ప పీఠాలన్నీ కూడా మనకి ఆది గురువు అంటే ఈశ్వరుడే సప్తఋషులు. ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్, శ్రీకృష్ణుడు భగవంతుడు అని అందరికీ తెలుసు, శ్రీరాముడు భగవంతుడు అని అందరికీ తెలుసు. వాళ్ళు మానవ రూపం దాల్చినందుకు వాళ్ళు కూడా గురువునే ఫాలో అయ్యారు. శ్రీరాముడు గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి. శ్రీకృష్ణుడు గురువు ఎవరు? సాందీప మహర్షి. అంతే కదా. ఈ మహర్షుల్ని వాళ్ళు గురువులుగా ఎంచుకున్నారు. నృసింహ సరస్వతి కూడా కృష్ణ సరస్వతిని ఎంచుకుంటారు. గానగాపూర్ మనం ఎవరైతే అనుకుంటున్నాం, అందరు అడుగుతారు ఆయన్ని కూడా, మరి మీరే ఈ సృష్టికి మూలము, మీరే జగత్పిత గురువు, దత్తాత్రేయ యొక్క అవతారం, మరి మీరు గురువుని ఎందుకు ఎంచుతున్నారంటే గురువు లేనిదే ఏ విద్య ఫలించదు. ఈ గురు పరంపర అనేది భారతదేశంలో సనాతన ధర్మంలో గురువు ద్వారానే ఉపదేశించుకుంటేనే ఆ మంత్రం ఫలిస్తుంది, ఆ మంత్రం సిద్ధిస్తుంది అని స్వామి స్పష్టంగా తెలియజేశారు.
సో వెరీ క్లియర్ కట్ గా చెప్పారు ఎలా మనకి గురువు కావాలి అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి జంప్ చేయకుండా ఒక సాధనా మార్గంలో కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. అవును, ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నప్పుడే ఉంటుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి గురు చరిత్రలో. ఒక్కడు వస్తాడు, వచ్చి మా గురువు నాకేమీ నేర్పలేదు స్వామి, మీరే భగవంతుడు కదా, నా గురువు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, విసుక్కుంటూ ఉంటాడు, నేను ఎంత చేసినా కూడా మా గురువుకి సాటిస్ఫాక్షన్ లేదు, నన్ను కసురుకుంటారు, నాకు ఆయన ఏమి జ్ఞానాన్ని ప్రసాదించలేదు, నేను ఆ గురువుని వదిలేసి వచ్చాను అంటారు. ఒరే మూర్ఖుడా, ఎంతటి పని చేసావరా, నువ్వు బ్రతికుండటం వేస్ట్, గురునింద వేశావు, గురునింద వేస్తే మహాపాపము, గురువుల్ని మారిస్తే మహాపాపము, నీకుండే ఆ జ్ఞానం కూడా కోల్పోతావు, ఇక నువ్వు బ్రతికుండటమే వ్యర్థము, నువ్వు వెళ్ళి ఎక్కడైనా దూకి చావు, నువ్వు అశుద్ధం తిన్న పనితో సమానము అని నృసింహ సరస్వతి ఆయనకి చెప్తారనమాట. చెప్పి నువ్వు వెళ్ళి నీ గురువుని క్షమా ప్రార్థన అడుగు, నీ గురువుకి తెలుసు నీకేమి ఇవ్వాలో, నీకు పరీక్షలు పెడతారు. గురువు అంటే ఎప్పుడు ప్రేమగా ఆదరించే వాళ్ళే గురువు గారు. గురువు అంటే తిడతారు, గురువు అంటే పరీక్షలు పెడతారు, కరెక్ట్ చేస్తారు, సరైన మార్గంలో పెడతారు, తప్పు చేస్తే ఇది తప్పు అని ఖండించి చెప్తారు, సరైన మార్గంలో ఉండాలి. పరీక్షలు ఉంటాయి గురువుతో. సద్గురు సేవ, గురు సేవ చేస్తే మన జన్మ జన్మ పాప కర్మలన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే అందరికి ఒక్క రోజులో రిజల్ట్, ఇన్స్టెంట్. ఇప్పుడు నేనేం సాధన చేయను, ఒక్క రోజులో నా కర్మ తొలగిపోవాలి, ఒక్క రోజులో సద్గురు సేవ చేసా నాకు ఇచ్చేయాలి రిజల్ట్. నీది ఎన్ని జన్మ జన్మల పాపాలు నువ్వు మూట కట్టుకొని ఉంటే ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నావు. స్వామి చెప్తారు, నువ్వు ఆ జన్మలో ఈ తప్పు చేసావు కాబట్టి ఈ జన్మలో దారిద్ర్యం అనుభవిస్తున్నావు, ఆ జన్మలో నువ్వు ఎవరినో బాధ పెట్టావు కాబట్టి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రేతాత్మ నిన్ను పట్టుకుంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క కర్మలు, ఆ జన్మలో చేసింది ఈ జన్మలో సాధన మార్గంలో కానీ ఎక్కడ అంటే ఒక చాంటింగ్స్ చేస్తున్నప్పుడు కానీ ఏవైనా కూడా ఒక మనసుని పక్క దారి పట్టనివ్వకుండా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక మార్గంలోకి వచ్చినప్పుడు దేహపరమైన అంటే ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన వాళ్ళ చుట్టూ ఉన్న ఇబ్బందులకు సంబంధించి వస్తారు. ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది వస్తారు, వాళ్ళు ఏం కోరుకుంటారు, చుట్టూ వాళ్ళకున్న సంసారపరమైన ఇబ్బందులు, వాళ్ళ కోరికలు, అంటే అది తీరిపోతే నేను ఈ మార్గంలోకి వస్తానను ఏదో ఆ విష్ కోసమే, అంటే ఆ కోరిక నెరవేర్చుకోవడానికే స్టార్టింగ్ లో వస్తారు. మేబీ అది స్టార్టింగ్ స్టెప్ అని మనం అనుకుంటాం. తర్వాత అది తీరిపోయిన తర్వాత అది ఒక ప్రవాహం కదా, కోరికల ప్రవాహం, మళ్ళీ నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది అలాంటప్పుడు దేనికోసం అంటే ఇప్పుడు ట్రూగా మీరు అన్నట్టు ఇందాక ఇన్స్టాంట్ రిజల్ట్స్ రావాలంటున్నారు, మరి ఇన్స్టాంట్ రిజల్ట్స్ రావాలని కోరుకునే వాళ్ళంతా కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే అవుతారు. తప్పకుండా అవుతారు. దీనికి కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి అని అంటే, రోజుకి ఎంతమంది తిరుమల వెళ్తారు, ఎన్ని లక్షల మంది వెళ్తారు. అందరి కోరికలు స్వామి తీరుస్తారా? అమ్మవారు అడిగిందట అయ్యవారు, స్వామి రోజుకి ఇన్ని లక్షల మంది వస్తారే తిరుమల, మీరు ఎవరి కోరికలు తీరుస్తారు ఇంతమందిలో? అదిగో వాడు ఉన్నాడే, వాడికి ఎప్పుడు బాధ వస్తే అప్పుడే నేను గుర్తొస్తా, అప్పుడు వరకు వాడికి నేను గుర్తుకే రాను. వాడికి బాధ వచ్చిందంటే ఫస్ట్ నేనే గుర్తొస్తాను, వాడి సుఖాల్లో ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోడే అంటే మానవ నైజం లాగా అయిపోతుంది. సుఖాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోడు, కష్టం వచ్చినప్పుడే స్వామి గుర్తుకొస్తాడు. ఇంకొకడు ఉన్నాడు చూసావా, వాడు ఎప్పుడు కూడా స్వామి నువ్వు నాకు ఇది చేయి నేను నీకు ఇస్తా, స్వామి నువ్వు నాకు ఇది చేయి నేను నీకు ఉండులో ఇస్తాను, వాడు ఎప్పుడు నాతో వ్యాపారమే చేస్తాడు. ఇంకొకడు ఉన్నాడు చూసావా, వాడు ఎన్నిసార్లు వచ్చినా ఏకాగ్రతతో నమస్కారం చేయడు, వాడి యొక్క అవసరం కోసమే నా దగ్గరకు వస్తాడు. ఏ రోజైనా ఏకాగ్రతతో రాడు వాడి యొక్క కోరికలు నింపుకొని వాడి మనసు నిండా కోరికలతోనే నాకు నమస్కరిస్తాడు. వాడు హృదయపూర్వకంగా నాకు ఏనాడు నమస్కరించలేదు వాడు. ఇంకొకడు ఉన్నాడు చూసావా, వాడు నిరంతరం నన్నే పట్టుకొని ఉంటాడు, కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు, ఎప్పుడు నా నామస్మరణ విడిచిపెట్టలేదు. ఎంత బాధ వచ్చినా కూడా నువ్వు ఉన్నావు కదా స్వామి అంటాడు, ఎంత సంతోషం వచ్చినా కూడా నాతో వెంటనే పంచుకుంటాడు. మరి ఇంతమందిలో ముందు ఎవరి కోరిక తీర్చాలి? ఎల్లప్పుడూ స్వామిని పట్టుకున్న వాళ్ళని. అందుకే మనం ఎప్పుడు కూడా ఏదైనా ఎదుర్కొనే శక్తి ఇవ్వమని కోరుకోవాలి. వెళ్ళినప్పుడు కోరికలతో కాదు స్వామిని చూడటం, భక్తితో ఆర్తితో స్వామిని నమస్కరిస్తే
కోరిక రహితంగా స్వామికి నమస్కారం పెడితే స్వామికి తెలుసు మనకేం కావాలో. ఈ శ్వాస ఇచ్చిన ఆయనకు తెలియదా మనకేం కావాలో? ఈ ఊపిరి ఇచ్చిన ఆయనకు తెలియదా మనకేం కావాలో? ఆయన 84 లక్షల జీవరాశుల్ని చూడాలి, మన ఒక్కరిని కాదు. పదే 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 నీ కోరిక కోసము స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు నీలా ఎంతమందికి స్వామి అవసరం ఉంది అని కూడా తెలుసుకోవాలి. అంతే కదా, స్వామి వింటారు, పదే పదే వింటారా? కష్టం వచ్చినప్పుడు ముందు మన కోసం నిలబడేది ఎవరంటే అతీతమైన శక్తే. అతీతమైన శక్తి ఏదైతే ఉందో ఆ ఎనర్జీయే మనల్ని కాపాడుతుంది. మార్నింగ్ మనకి ఉదయం అంటే ప్రతిరోజు మన ఎగ్జిస్టెన్స్ రోజు ఆ భూమి మీద మనం ఇప్పుడు ఉన్నాము అంటే నాకు అనిపిస్తుంది అంటే నా చుట్టూ ఒక ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటుంది ముందుకు. నేను ఫిజికల్ గా నేను వచ్చాను, నేను సెలెక్ట్ చేసుకునేదాను అనే దానికన్నా, నా మైండ్ ఉపయోగించే దానికన్నా దాంట్లో చాలా ఉంటాయి, డెడికేషన్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ. మన లెఫ్ట్ యూనివర్స్ కానీ లేకపోతే గురువు కానీ మన నమ్ముకున్న భగవంతుడికి కానీ మన మార్గానికి వదిలేసినప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఆ కష్టం వచ్చినా కూడా కష్టంలా ఫీల్ ఎంతో హ్యాపీగా చేస్తుంటాం అంతే. ఇప్పుడు స్వామి ఉన్నారు ఇక్కడ, నేను నా కోరిక కోసం ఏ రోజు నేను నమస్కారం చేయను. అందరినీ చల్లగా చూడు ఆయన, నీకు తెలుసు అందరికి ఏం కావాలో. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఈ ఆశ్రమం పెడితే, దత్తాశ్రమం పెడితే ఎంతో మందికి ఆశ్రయం ఇవ్వగలను. నాకు గృహం కావాలని అడగను, నీకు గృహం నిర్మించే స్థలం ఇవ్వు. నీ దగ్గర ఇంతమందికి సేవ చేసుకునే అదృష్టం కల్పించు, ఇంతమంది వచ్చి మంత్రాలు జపించి ధ్యానం చేసుకునే అవకాశం ఇవ్వు, వాళ్ళ యొక్క సాధన చేసుకునే అవకాశం ఇవ్వు, అలాగే అక్కడ కూరగాయలు పండించుకొని వండుకొని తినే అవకాశం ఇవ్వు. ప్రకృతితో అనుసంధానంగా జీవించేలాగా మాకు ఒక స్థలం ఇవ్వు అని అడుగుతాను. అంతే, అందరి కోసం అడుగుతాను. యూనివర్స్ ఇస్తుంది, ఎందుకంటే దీంట్లో సర్వజనులకి ఉపయోగపడేది ఉంది కాబట్టి, మనము సర్వజనులకి కోసం మీరు కోరుకుంటున్నారు కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అంటుంటాం మనం ప్రతి ఒక్క ప్రార్థన చివర. దాని మూలమే ఇది కదా, ప్రతి ప్రార్థన వెనక అంటే స్వార్థం లేని చింతన అన్నమాట. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అలాంటి మీ ద్వారా మిగతా వాళ్ళందరికి కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను సుష్మిత, కలియుగంలో మనకి ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో, ఎటువంటి సంకటాలు వస్తాయో, ఎటువంటి అంటే సడన్ గా మనం చూస్తాం, చక్కగా ఉండే వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోవటం, చక్కగా ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేది అనూహ్యమైన మార్పులు లాగా యాక్సిడెంట్ జరగటం, ఇంకోటి ఇది అంటే అనుకోని ఆపదలు రావటం. ఈ ఆపదల నుంచి బయటపడాలి. కలి పురుషుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కలియుగంలో. కలి ఎప్పుడు ఏం చేస్తాడు, ఏ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉన్నారో, ఏ ఇంట్లో అధర్మం ఉందో, ఎక్కడ ఇప్పుడు ఉండే అంటే ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడి భగవంతుడిని పక్కన పెట్టి ఎక్కువగా వాళ్ళ దృష్టి పార్టీలు, పబ్బులు అంటే చెడు మార్గంలో పయనిస్తూ ఉంటారో, అక్కడ కలిపురుషుడు తిష్ట వేసుకొని ఉంటాడు. కలిపురుషుడు వెళ్ళి ఏదో ఒక రూపంలో వాళ్ళకి అక్కడ పట్టుకుంటాడు. కలిపురుషుడు పట్టుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఆ కలిపురుషుడు ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే, ఏ ఇంట్లో అయితే గురునామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే గురు పూజింపబడతారో, ఎక్కడైతే గురు భజనలు జరుగుతాయో, గురు నామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే ధర్మం మార్గంలో నడుచుకుంటూ ఉంటారో, ఎక్కడైతే దాన ధర్మాలు ఉంటాయో, ఎక్కడైతే ఆకలేసే వాళ్ళకి అన్నం పెడతారో, అక్కడే స్వామి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఆ కలిపురుషుడు కాదు కదా, ఎటువంటి దుష్ట గ్రహాలు, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా మన దగ్గర రాకుండా కాపాడుతూ ఉంటారు స్వామి. అలా ఆ ఓరాలో మనం ఉంటాం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, అందరూ కూడా దైవ మార్గం కంట ఇతర కార్యక్రమాల మీద సమయం ఎక్కువ కేటాయిస్తూ ఉంటాం. ప్రతిరోజు మీ జీవన విధానంలో మనం ఎలా భోజనం చేస్తాము, ఎలా పడుకుంటాము, ఎలా స్నానం చేస్తాము, మీ జీవితంలో ఈ ప్రేయర్ అనేది ఒక భాగం అవ్వాలి. స్వామికి పూజ చేయటము, దీపం వెలిగించుకోవటము, నమస్కారం చేసుకోవటము అనేది జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అది మనకి, మన కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన ఇది గుర్తుకొచ్చింది ఇప్పుడే జస్ట్. ఇప్పుడు ఏదైనా ఒక సాధనలో, ఎప్పుడు మనం ఒక గురు మార్గంలో ఉన్న ఏ సాధనలోకి వచ్చినా కూడా వెంటనే మనకు తెలుసు అంటే కష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి రాగానే.
వీళ్ళు ఏం చేస్తారు, కొద్దిమంది సాధనా మార్గంలోకి ఎంటర్ కానీ గురువు దగ్గరికి వచ్చి గురు బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక మార్గం చెప్తారు కదా. ఇప్పుడు మీరు గురు చరిత్ర పారాయణం చెప్పారు, వెంటనే వచ్చినప్పుడు కన్నా ఏంటమ్మా కష్టాలు ఎక్కువయ్యాయి అనే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు మీ దగ్గరికి చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ అన్ని పూర్వజన్మ కర్మలన్నీ క్యూ కడతాయి అంటారు, వాళ్ళకి అది తెలీదు. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ధైర్యం చెప్పి ముందుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు కదా. సో అది జనరల్ గా జరుగుతూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి దాంట్లో నుంచి వెంటనే ఏం చేస్తారు, ఎవరో ఒకరు వస్తారు. ఇందాక మీరు కలిపురుషుడు అన్నారు చూడండి, అదేంటి ఎనర్జీ లెవెల్లో ఎవరో ఇంకొకరు వస్తారు. అక్కడికి వెళ్తే ఇంత తొందరగా రాదు, ఇంకో దగ్గరికి వెళ్తే తొందరగా నీకు ఏదో అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. అలా పక్కదో పట్టించడానికి కూడా నేను అనుకుంటా కర్మ రిలేటెడే అనుకుంటాను. ఆ రూపంలో వచ్చి వాళ్ళని డీవియేట్ చేస్తూ ఉంటారు. జనాలు ఇప్పుడు కలియుగంలో మంచి కంటే చెడుకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు, దానికి ఎక్కువ పవర్, ఎక్కువగా చెడు వైపు పయనిస్తూ ఉంటారు. చాలా కూడా మనం చూసాం షార్ట్ స్పాన్ లో. చాలా అంటే ఇప్పుడు దైవ మార్గంలో ఉండే వాళ్ళు కూడా చాలా గుప్తంగా ఉంటేనే మంచిది. ఎక్కువ ఓవర్ గా పబ్లిసిటీ, ఓవర్ గా ఇది కూడా చేసుకోకుండా సాధనా మార్గంలో నెమ్మదిగా వెళ్తూ ఉంటే అది స్థిరంగా ఉంటుంది. ఏదైనా కూడా అంటే ఎంత తొందరగా మనం పరిగెత్తాలని చూస్తే అంత తొందరగా పడిపోతాం. ఏ విషయంలోనైనా ఇప్పుడు నేను తొందరగా నాకు మోక్షం వచ్చేయాలి అని అడుగుతారు వెళ్ళి. మన సాయి సచరిత్రలో, గురు చరిత్రలో అన్నిట్లో కూడా మాకు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించేయండి అని అడుగుతారు వెళ్ళి గురువు ముందు కూర్చొని. నువ్వు ఒక లోబివై ఉండి అక్కడ గురువు గారు డబ్బు అవసరం ఉంది ఎవరికో అని చెప్తున్నా, నీ జేబులో డబ్బున్నా నువ్వు డబ్బు తీయట్లేదు. అక్కడ నీ లోబి గుణం ఉన్నప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఎలా వస్తుంది? అలా నీలోని గుణాలు మార్పు చెందుతూ ఉంటేనే నువ్వు సాధనా మార్గంలో గాని భగవంతుడి దగ్గర అవటంలో గాని వెళ్తూ ఉంటావు, స్టెప్స్ వేస్తూ ఉంటావు. మనము ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ ఎలా వస్తున్నామో ఆధ్యాత్మికంలో కూడా ముందుకు వెళ్ళాలంటే అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఒకటే రోజు భగవంతుడి దగ్గర అయిపోవాలంటే అవ్వలేము. అది నిన్ను మారుస్తూ, నీకు పరీక్షలు అనేవి ఎందుకు పెడతారంటే నువ్వు ఇలా మారాలి అని తెలియచేయటానికే పెడతారు. లేదంటే మారం కదా మనం. శనీశ్వరుడిని అందరు అంటారు, అమ్మ బాబోయ్ శనీశ్వరుడు మాకు ఏళ్ళనాటి శని వచ్చింది, అష్టం శని వచ్చింది, పంచం ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది అంటారు. అది నువ్వు వీళ్ళని నమ్ము, వీళ్ళని నమ్మొద్దు. నువ్వు ఈ మార్గంలో వెళ్ళి ఈ మార్గంలో వెళ్ళొద్దు. నువ్వు ఇలా ఎందుకు చేసావు? సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ శనీశ్వరుడికి. చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలి, చాలా చారిటీ చేయాలి. ఆయన ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో ఆ టైంలో ఆయన మనకి లెసన్స్, పాఠాలు నేర్పించి వెళ్తారు. నువ్వు నిన్ను ఇలా మార్చుకోవాలి, అప్పుడే నువ్వు జీవితంలో ఇలా వెళ్తావు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన తప్పు, ఈ తప్పు నుంచి నువ్వు నిన్ను సరిదిద్దుకోవాలి అని చెప్తారు. చాలా మంది వస్తారు, అమ్మా మేము తప్పు చేసాము, డబ్బు ఉన్నప్పుడు తెలియలేదమ్మా, దాన్ని ఇలా చేసాము, ఇప్పుడు డబ్బే లేకుండా పోయిందమ్మా అని అంటారు. ఏదైనా కూడా మన దగ్గర ఉంది కదా అని దాన్ని విచ్చలవిడితనంగా చేయకూడదు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చింది అంటే దాన్ని మనకి ద్రవ్యశుద్ధి చేయమని కూడా చెప్తాడు భగవంతుడు. నీకు వచ్చిన ఆదాయంలో కొంత దాన ధర్మాలకి, ఎక్కడైతే దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతాయో అక్కడ, ఎక్కడైతే బావిలు చెరువులు తవ్వుతున్నారో అక్కడ, ఎక్కడైతే ఉద్యానవనాలు వేస్తున్నారో అక్కడ, ఎక్కడైతే గ్రంథాలయాలు లైబ్రరీలు పెడుతున్నారో అక్కడ, ఎక్కడైతే పేద విద్యార్థులకి విద్యాభ్యాసం అవసరమో అక్కడ, ఆకలేసే వాళ్ళకి, వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి, వీటన్నిటినీ కూడా నువ్వు చూసుకుంటేనే నీ ద్రవ్యానికి కూడా శుద్ధి ఉంటుంది నీకు కలిగినప్పుడు. లేదు నేను, నా కుటుంబము, నేను అనే స్వార్థంగా ఎప్పుడు ఉంటావో నీ పతనం కూడా అప్పుడే మొదలవుతుందని చెప్తారు. నేను అనే పదము స్వార్థం. మనము అంటే ఇష్టం, స్వామికి సమిష్టి అంటే ఇష్టం. నలుగురు కలిసి ఉండండి, నలుగురు కలిసి స్తోత్రాలు చదవండి, నలుగురు కలిసి పారాయణం చేయండి, నలుగురు కలిసి వంటలు చేయండి. ఆయనకి సమిష్టి సాధన అంటే చాలా ఇష్టం. ఇన్వాల్వ్మెంట్, అందరు కలిసిమెలిసి ఉండటం చాలా ఇష్టం. వసుదైక కుటుంబం అంటారు. టుగెదర్నెస్, వన్నెస్, ఒకే హార్ట్, ఒకే థాట్, ఒకే వైబ్రేషన్, ఒకే ఎనర్జీస్ అనేవి కలిసి చేస్తున్నప్పుడు వస్తాయి కదా, ఇండివిజువల్ గా ఉన్నప్పుడు కన్నా. అందుకే ఇప్పుడు మనం ఇంట్లో ఉండి ఒకరం చేసేదానికి, కొన్ని పారాయణాలు బయట వచ్చి చేసేదానికి, ఇట్లా పీఠంలో కూర్చొని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. చాలా ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ వేరుగా ఉంటుంది, ఇక్కడ స్వామి ఓరా వేరు ఉంటుంది. ఇంట్లో ఏముంటుంది, మన ఇంట్లో ఓకే మన పూజ అది ఉంటుంది, కానీ మన ఆలోచనలు ఉంటాయి కదా.
కూర్చొని తప్పకుండా. నీ సమస్యలే నీకు చుట్టుముడుతూ ఉంటాయి. చుట్టుముడుతూ. నీ సమస్యలు నీ ఆలోచనలే దాన్ని ఫిల్ చేసేస్తూ ఉంటాయి. అవును. ఆ స్పేస్ లో నుంచి బయటకు రావాలి. క్షేత్ర దర్శనం ఎందుకు చేస్తాం మనము? అష్టాదశ పీఠాలను ఎందుకు అంటాం? ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు అంటాము? ఇప్పుడు ఒక కాశీకి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ ఉంది? ఉజ్జయిన్కి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ ఉంది? మా కామాఖ్యకి ఎందుకు ఇప్పుడు అంత సిగ్నిఫికెన్స్ ఉంది? అలా ప్రతి చోట ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ ఎనర్జీని మనం తీసుకోవటము అనేది ముఖ్యం. అక్కడికి వెళ్ళి కూడా ఆ ఎనర్జీని తీసుకోలేకపోతే, నీ దృష్టి నీ సమస్యల మీదే ఉంటే, ఇంకా దేని మీదే ఉంటే, ఇతర విషయాల మీద ఉంటే, అక్కడ వరకు వెళ్ళి కూడా మనం ఆ ఎనర్జీ తీసుకోవట్లేదు అని అంటే నీ ఆలోచన మారాలి అని అర్థం. మరి ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా విపరీతమైన జనాలు ఉంటున్నారు. నాలాంటి దానికైతే జనాలు లేని టైంలో వెళ్ళడం ఇష్టం. జనాలు ఉంటున్నారు ప్రతి దానిలో ఒక అంటే జనాలతో పాటు అంటే లోపల దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంతైనా క్లీన్ అయిపోతుంది అక్కడ. కానీ బయట ఎలా ఉంటుందంటే కమర్షియలైజేషన్ అయిపోయింది. బట్ సాధన కోసం వెళ్ళే వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. ఇంకా హెవీనెస్. నేనైతే వెళ్ళంగానే నాకు అక్కడ ఉన్న సరౌండింగ్స్ కొంచెం సెన్స్ అవుతూ ఉంటుంది. ఆ హెవీనెస్ని ఫీల్ అవుతాను నేను సమ్ టైమ్స్, ఊపిరాడినట్టు అలా. వెన్ వీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా ఉండదు, ఎంతమంది ఉన్నా కూడా. ఈ కలియుగంలో అదే సుష్మిత, మనకి రకరకాల మనుషులు కనబడుతూ ఉంటారు. ప్రతి దేవాలయాలు కూడా కమర్షియల్ గా అయిపోయాయి. డబ్బుతోనే పని అవుతుంది. అంటే డబ్బు లేని వాళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకోలేరా అనే బాధ కూడా వేస్తుంది మనకి. ఎక్కడ చూసినా డబ్బు ఇస్తే అవుతుంది అంట. మనము అక్కడ ఉండే స్వామి యొక్క ఓరాతోనే కనెక్ట్ అవ్వాలి. ఇతర విషయాలన్నీ వదిలేయాలి. స్వామి మీరున్నారు, వీటన్నిటిని కూడా మీరు ప్రక్షాళన చేయాలనుకోవాలి. అవుతుంది. మేము గానగాపూర్లోనే ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ కూడా మేము శుభ్రం చేయాలని చేసాము. మళ్ళీ దాన్ని అలాగే తయారు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళల్లో కూడా గుడికి వెళ్ళే భక్తుల్లో కూడా ఆ సెన్స్ ఉండాలి. అక్కడ మేము శుభ్రంగా ఉంచాలి, దేవాలయ ప్రాంగణం శుభ్రంగా ఉంచాలి. అక్కడ ఈ బట్టలు లాంటివి ఇడిచి పారేయకూడదు. ఒకవేళ పారేసినా అక్కడ ఏదైనా తుడిచి నిప్పు పెట్టేసి వెలిగించేయటము, ఆ పరిసరాలని శుభ్రంగా ఉంచటం చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవతా గుడుల్ని అపవిత్రం చేస్తున్నావో, పరిశుభ్రంగా ఉంచకుండా నువ్వు చేస్తున్నావో, అప్పుడు నీలో దైవత్వం కోల్పోతున్నట్టే. నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వహించాలి. వెళ్ళి నీకు చేతనైతే అక్కడ చీపురు పట్టుకొని తుడు, సేవ చేయి, శుభ్రం చేయి, నీ వరకైనా చెయ్యి. అడుగు అక్కడ ఎవరినైనా, మేము చేస్తామని అడగండి. ఓ 10 మంది వెళ్తే ఫ్రెండ్స్ అక్కడ చెయ్యండి, మీ వరకు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ రోజు 2 రోజులు వచ్చిన వాళ్ళైనా బాగుంది అనుకుంటారు. మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ముందుకు వస్తారు కదా, మీరు చేసేది. అమ్మో దేవాలయాలు శుభ్రంగా ఉంచాలి, మేము ఇలా శుభ్రంగా ఉంచకపోతే ఇవన్నీ మారిపోతాయి అని అనుకుంటారు కదా. తప్పకుండా అది ఆ భావన ప్రతి ఒక్కరిలో కల్పించాలి. మన దేవాలయాలు, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన దేవాలయాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుతాము. ఇది మా బాధ్యత అని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి. మంచి మెసేజ్ ఇప్పుడున్న సొసైటీకి, మన దేవాలయాలని మనము శుభ్రంగా ఉంచుకోవాలనేది. అవును. ఫస్ట్ దేహమే దేవాలయం, ఇక్కడ శుభ్రత ఉండాలి. తర్వాత ఆత్మ ఆ దేవాలయంలో ఉన్న, గుడిలో ఉన్న దైవ స్వరూపం ఆటోమేటిక్ గా అక్కడ క్లీన్ అవుతుంది ఇక్కడ ఉన్న. అలానే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే మనం ఆ ఫీలింగ్, అంటే ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాం కదా. సో చాలా మంచి మెసేజ్ ఇప్పుడున్న సొసైటీకి. ఎందుకంటే ప్రసాదాలు తినేసేది, పడేసేది. గుడిలోకి వెళ్ళినాకే చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరి బాధ్యత తీసుకుంటున్నారు? మనమే కొబ్బరి చిప్పలు అక్కడే పడేస్తావు, కొబ్బరికాయ కొట్టుకొని తినేస్తావు. అవి ఎవరికైనా గుచ్చుకుంటే, చిన్నపిల్లలు నడుస్తారు, ఎవరికైనా గుచ్చుకుంటే అగరత్తులు వెలిగిస్తారు. అక్కడ ఇష్టం ఉన్నట్టు. అంటే అసలు మనము భూమి మీద ఉన్నప్పుడు మన కనీస బాధ్యత ఆ బాధ్యత నేను శుభ్రంగా ఉంచాలి. నా ఇల్లుని, నా గదిని నేను ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో దేవాలయ ప్రాంగణం కూడా నేను అంతే శుభ్రంగా ఉంచుకుంటాను. భగవంతుడు మనందరి వాడు, మనందరికీ బాధ్యత ఉంది, మనందరం కూడా శుభ్రంగా ఉంచాలి. దీన్ని సాధన అనేది అసలే అక్కడే మొదలవుతుందమ్మా. లోపల స్వామి గుడికి వచ్చిన భక్తుల్లో ముందు ఎవరైతే చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి చెప్పుల్ని కరెక్ట్ గా పెడతారో వాళ్ళనే చూస్తారు.
ఎవరైతే చీపురు పట్టుకొని దుడుస్తూ ఉంటారో వాళ్ళనే తొందరగా అనుగ్రహిస్తారు. ఎవరైతే ఆయన యొక్క పరిసర ప్రాంతాల్లో బాత్రూమ్ని వాటిని శుభ్రం చేస్తారో, మీరు ఏ గురువైనా చూడండి ఫస్ట్ డ్యూటీ బాత్రూమ్లు కడగమని వేస్తారు. సత్యసాయి బాబా గాని మిగతా ఎక్కడైనా చూడండి పెద్ద పెద్ద గురువులు ముందు వాళ్ళు సేవ వేసి అక్కడికి వెళ్ళి మీరు వాటిని శుభ్రంగా ఉంచిన తర్వాత రండి అని చెప్తారు. ఫస్ట్ డ్యూటీ అక్కడే వేస్తారు. ముందు భగవంతుడి దగ్గర రేరు పరీక్షిస్తారు. అక్కడ మేము మన అహంకారము ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోవాలని చెప్పేసి అక్కడ ఫస్ట్ అది వదిలించుకుంటే కానీ నువ్వు ముందుకెళ్ళలేవు. అవును, కానీ యాక్సెప్టెన్స్ లేదు చాలా మందికి. మేము అది చెయ్యము, మేము ఎందుకు చేయాలి, అలా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడా అని మొండి వాదనలు కూడా ఉన్నాయి. కానీ అది గురు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే మనకు నెమ్మదిగా తెలుస్తుంది. హారతికి వెళ్దామమ్మా బయట? తప్పకుండా. ఓకే, ఇక్కడ మనకి దత్తక్షేత్రంలో ఉన్న హారతి చెప్తాము. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, స్వామి సమర్థకి, మాణిక్య ప్రభుకి, సాయినాథ్ మహారాజ్ కి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతికి, గోమాతకి, రేణుకా మాతకి, శ్రీకృష్ణ పరమాత్మకి నమః. పార్వతీ పతయే హర మహాదేవ శంభో శంకర్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. రామకృష్ణ హరే వాసుదేవ. దండం పెట్టుకో. ఓకే అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. సాధన మార్గంలో ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు అంటే స్టెప్ వైజ్ గా చెప్పారు. స్టార్టింగ్ లో మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన దేహం ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన సాధన ఎలా ఉండాలి, గురువు ఎలా వచ్చి మనల్ని ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారంటారు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సరళంగా అంటే చాలా మైత్రేయ భావంతో చెప్పారు మీరు. అవును, ఇప్పుడు ఉండే వాళ్ళకి అర్థం అవ్వాలని, అందరికి అర్థం అవ్వాలని. సో ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అమ్మా మీ మొమెంటేషన్ వైబ్స్ కి, మీకు అందరికి అంటే ఈ ప్రెజెన్స్ కి అంతా కూడా. నాకు ఇంకో చిన్న పాయింట్ చెప్పాలి. మనము గోశాలలకు కూడా వెళ్తాం. ఇక్కడ గో ఉంది కదా, గోశాలలకు కూడా వెళ్తాం. కానీ గో మీద ప్రేమతో వెళ్ళాం. తోటకూర తినిపిస్తాము, పాలకూర తినిపిస్తాం. గ్రహ దోషాలు ఉన్నాయి, ఆ శని దోషం పోవడానికి మాత్రమే. వాటి కోసమే నిజంగా గో మీద ప్రేమతో ఎవరు వెళ్ళట్లేదు. మనం ఏదో పోగొట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. నిజంగా నువ్వు గోవు ఆకలి తీర్చాలి, నేను వెళ్ళి గోవు ఆకలి తీరుస్తాను అనుకుంటే గోవే నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తుంది. గోమాత అంటారంటే తల్లితో సమానం మన గోవు. అందుకే గోవు వల్ల మనము ఇప్పుడు హోమం చేస్తున్నామంటే ఏం వాడతాం? కౌగియ వాడతాం మనం, అంతే కదా. గోవులో ప్రతి ఒక్క పదార్థం కూడా చాలా ఇంపార్టెంట్. గోపంచకము, అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా గో ద్వారానే మనం అవే వాడతాం హోమానికి కూడా. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, మనలో ఆలోచనలు మారాలి. స్వామి చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. కానీ నా దోషం పోవటానికే పలానా రోజు వెళ్ళి పెడతాను కదా, మరి ఉట్టప్పుడు గో మాడిపోవాలి ఆకలితో? ఒకే రోజు వెళ్ళి పెడతారు, పలానా రోజు పెడితే మంచిదని. ఎన్నో గోవులు అలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అది అలా కూడా ఆ రోజు కడుపు నిండా నింపేయటము, తర్వాత తిండి లేకుండా చేయటము. మనలో ఈ ఆలోచనలన్నీ మారి అంటే తెలియకుండానే ఇంకొక పాపం చేస్తున్నట్టు అయిపోతుంది. తెలియకుండానే గోమాతను కష్టపెడుతూ ఇంకో పాపాన్ని మనము స్టార్ట్ చేసిన వాళ్ళం. అలాగే ఇప్పుడు మనము శివాలయాల్లో అక్కడ కూడా చూస్తాము, ఎన్నో లీటర్లు పాలు పోస్తాము. కానీ పేదలకి కావాలి అంటే ఇస్తాము, మనం తీసుకెళ్ళి ఊరికే పోతాయి పాలు, ఊరికే పోతాయి.
అర్థమైపోతూ ఉంటాయి. అర్థమైపోతూ ఉంటాయి. అంటే కనీసం ఈ లెవెల్ ఈ థాట్ ప్రాసెస్ మారాలి అంటే నిజంగా చాలా అవసరం ఇప్పుడు అవన్నీ. చాలా అవసరం. ఎందుకంటే నా అనుకున్న స్వార్థంతో వెళ్ళినప్పుడు ఇవన్నీ రావు ఆలోచన. రానే రావు. మొత్తం అంత హోల్ గా ఆలోచించినప్పుడు మనమున్న ప్రపంచం అంతా బాగుండాలి, భూమి బాగుండాలి, భూమాత యొక్క స్థితి బాగుండాలి, అందరు బాగుండాలి అన్నప్పుడు ఈ థాట్ వస్తుంది. అంతే. సో మీ యొక్క మెసేజ్ వల్ల కొద్ది మంది అన్న మారుతారని ఆశిస్తాము. ఆల్మోస్ట్ ఆ మార్పు అనేది జరిగింది, బికాస్ ఇప్పుడున్న పరిణామం అలా ఉంది కాబట్టి. సో చాలా మంది డివోషనల్ గా వస్తున్నారు, చాలా మంది మెడిటేషన్ ప్రాక్టీసెస్ లో ఉన్నారు, సాధనా మార్గంలో ఉన్నారు, ఇంకొంత మంది ఆ వ్యామోహాలతో కూడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ దిస్ ఈస్ అ గ్రేట్ మెసేజ్ అనిపిస్తుంది. సో అందరికీ రీచ్ అవ్వాలి, అన్ని హార్ట్స్ లో ఇది లోపల క్లీన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. గురువే నా ద్వారా చెప్పించారు అనుకుంటున్నాను. ఎందుకో ఈ మార్పు అందరిలో రావాలి. గురు భక్తుల్లో కనీసం అందరిలో కాకపోయినా గురు భక్తుల్లో మొదలయ్యి వాళ్ళ ద్వారా ఇంకొంత మందిలో మార్పు వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. భక్తి అనేది మనల్ని ప్యూరిఫై చేయాలి, కానీ అక్కడ మూఢత్వంలోకి ఇంకా లోపలికి వెళ్ళిపోకూడదు. అలా అంటే ఇప్పుడు ఉన్న గురువులు కూడా ఆ విధంగానే చెప్పాలి. అలాంటి గురువులే వస్తున్నారు మీలాంటి వాళ్ళు బయటికి, బికాస్ ద ఎనర్జీస్ అలా తీసుకొస్తున్నాయి మనల్ని. అవును, ట్రూగా చెప్పే వాళ్ళని. సో ఏదో దానిలో పడేసే వాళ్ళని కాదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మార్గంలో వదిలించుకోవడానికి, ఇంకా తగిలించుకోవడానికి కాదు. సో అందుకని మీలాంటి వాళ్ళు ఇలా వచ్చి చెప్పినప్పుడే ఆ మార్పు అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక విశ్వాసం అనేది మూఢంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి దాని యొక్క అవగాహన లేకపోవడం. ఇలాంటి అవగాహన చెప్పే గురువులు వాళ్ళకి దొరకడం అనేది కూడా ఇక్కడ వీళ్ళందరికి కూడా గొప్ప అదృష్టం. అది గొప్ప. చాలా ధన్యవాదాలమ్మా. నేను అమ్మ కన్నా కూడా అక్క అనేది నాకు ఎందుకంటే చాలా హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది. పిలవచ్చు, ఏ రూపంలో పిలిచినా కూడా బ్లెస్సింగ్, నియర్నెస్ అంతా ఉంటుంది కాబట్టి. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ జరిగే మెడిటేషన్స్ అంతా కూడా నేను పాల్గొంటానని చెప్తున్నాను. మరి కొద్దిమంది కూడా ఇక్కడికి వచ్చి ధ్యానము సాధన చేసుకొని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా. జై గురుదేవ్. జై గురుదేవ్.